శంభో శంకర. ఈ కథ తీసుకుని శంకరు శ్రీధర్ కలిసి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని ఆ రోజు చెప్పాను. దాని గురించి టీజర్లో మాట్లాడేశాను. ఈ సినిమాకి ఫస్ట్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు నేను, రామారెడ్డి గారు, డైరెక్టర్ గారు, హీరో గారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఫస్ట్ టెక్నీషియన్ ఓకే అయింది సాయి కార్తిక్. ఫస్ట్ అడ్వాన్స్ కూడా ఆయనకే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అడ్వాన్స్ ఆయనకే ఆ రోజు చెప్పి మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వరుసగా అందరూ అద్భుతంగా టెక్నీషియన్ కుదిరారు. మా గణేష్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, అందరూ చోటక ప్రసాద్ కానీ ఎడిటింగ్ అద్భుతంగా చేశాడు. ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఇక్కడ రాలేదనుకుంటా, చాలా బాగా చేశారు. అట్లా ఫైట్స్ మాత్రం ఎక్కడ చేశారు. నేను మొన్న టీజర్లో కూడా చెప్పా, ఎప్పుడు చూపించాలి అని, డబ్బింగ్లో చూపించాలి మన జర్నలిస్ట్ అందరికీ, మా మిత్రులందరికీ చూపించాలని కోరుకుతున్నా అన్నాను. ఈరోజు ఉదయం ఫస్ట్ టైం సెన్సార్ వాళ్ళ సభ్యులందరూ చూశారు. జనరల్గా సెన్సార్ సభ్యులందరూ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు, బయట వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సినిమాలో సరే సినిమా వాళ్ళు మన వాళ్ళు ఉంటారులే, అందరూ మొహోటం కొలితే బాగుంటారని చెప్తారు అనుకున్నాం. నా దృష్టి కొలితో నాకు నిజంగా తెలియని ఉద్దేశంతో నాకు తెలుసున్న ఎవరు సభ్యులకు చూడలేదు, బయట వాళ్ళు చూశారు. అందరూ వచ్చిన తర్వాత అసలు సూపర్గా చాలా అద్భుతంగా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. సెన్సార్ ఆఫీస్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు. సో ఇన్ని రోజులు దాదాపు 6 నెలలకు పడ్డ కష్టం అంతా అందరూ మర్చిపోయి ఉంటారు. అంత గొప్పగా వచ్చింది సినిమా. అలాగే దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు. మా ఆడవాళ్ళు కూడా బాగా నచ్చే సినిమా అంటే నేను అడగకుండా చెప్పారు వాళ్ళు. సో అది ఇంకా నాకు ఆనందం అనిపించింది. చాలా చాలా సంతోషం. సో అందరి కష్టం ప్రతిఫలమే ఈ శంభో శంకర. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ ఎంతోమంది కష్టపడి, అంటే మామూలు న్యాచురల్గా ఒక పెద్ద రేంజ్లో కాకుండా చిన్న రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాత్రి పగలు ప్రతి ఒక్కరు అంత కష్టపడి డెడికేషన్గా, అరే నేను ఇక పని చేస్తున్నాను, నాకు ఇంత శాలరీ ఈ టైంలో టైం లిమిట్ లేదు, డే అండ్ నైట్ అందరూ కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఈ శంభో శంకర. ఇంకా శంకర్ గురించి చెప్పాలంటే నిజంగా శంకర్తో సినిమా ఏంటి అని చాలామంది అన్నారు. ఇప్పుడు చెప్తాం ఓపెన్గా. అసలు వాళ్ళని నేను ఛాలెంజ్ కాదు, వాళ్ళని తప్పులే కాదు, నిజంగా ఎవరికి అలా ఫీలింగ్ కలవచ్చు. దానికి సమాధానమే ఈ సినిమా రేపు 29వ తారీఖు చెప్తుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. రేపు నేను కూడా అనొచ్చు, కోరే నువ్వేంటి హీరో అంటారు కదా, అట్లా ఆయనలో నేను బిగినింగ్ డేస్లో మెగాస్టార్ని చూశాను, బిగినింగ్ డేస్లో పవన్ కళ్యాణ్ చూశాను, బిగినింగ్ డేస్లో బాలయ్య బాబుని చూశాను. ఇట్లా అందరు హీరోల్లో ఎలా కష్టపడతారో అంతలా అద్భుతంగా కష్టపడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు. శంకరులో ఉన్నది ఇద్దరు, శ్రీధర్లో ఉన్న ఇద్దరు, వాళ్ళిద్దరు. సో అంతా వాళ్ళిద్దరూ సెట్లో కూడా ఓ ప్లేట్ ఉంటుంది, 2 ప్లేట్లు ఉండవు. దీంట్లో తను తింటారు, దాంట్లో తింటారు, ఒకే ప్లేట్ కూడా, భోజనం కూడా ఒక ప్లేట్ అనమాట. 2 ప్లేట్ అంటే సగం తగినవాడు తను లాగకపోవడం నిజమే, అది కన్ఫామ్గా చాలాసార్లు చాలా డేస్ చూశాను. అలాగే ఈ సినిమా కథ అనుకున్న తర్వాత డైలాగ్ గురించి భావన ప్రసాద్ చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా జైలాగ్ కోసం ఇవన్నీ ఎన్నో అద్భుతమైన సినిమా చేస్తారు. ఈ సినిమా చేయడం కూడా చాలా చాలా సంతోషంగా పోయినా, చాలా అద్భుతంగా చేశారు సార్. మీకు ఆ డైలాగులు, టీజర్లో వేసిన డైలాగులు ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పగలుగుతాను. అట్లాగే మన రామారెడ్డి గారు, సార్ ఇలా బడ్జెట్ అంటే శంకర్ మీద రిస్క్ ఏమో లోపల బై పర్లేదండి, ఏం కాదండి, చేయండి, పర్లేదు, ఏం కాదు, మీరు చేయండి, అలా ఇదే మాట, ఇదే డైలాగు. నిజంగా హ్యాట్సాప్ అండి. నిజంగా ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళు అయితే ఇంత ఖర్చుపెట్టి సినిమా తీయరు. అది హ్యాట్సాప్. ఆయన భయం, ఇప్పుడు ఆయన డబ్బులు వచ్చి మళ్ళీ నా డబ్బులు వస్తారా, నాకు టెన్షను, ఆయన పెట్టేస్తున్నాడు అని ఆ పక్కన టెన్షన్ అనమాట. అది సరే ఓకే, ప్రాడక్ట్ బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది, అట్లా మొత్తం మీద కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా అయితే సూపర్గా. నిజంగా మరెన్నో మంచి సినిమాలు ఇప్పుడు నాతో చేసిన, తర్వాత ఇంకొకరితో చేసిన, తర్వాత మీరు సొంతంగా చేసిన మంచి సినిమాలు, మంచి నిర్మాతగా మీరు నిలబడాలని, ఆర్ఆర్ పిక్చర్స్ ఇక్కడ ఇండస్ట్రీలో ఓ మంచి సంస్థలాగా ఎదగాలని హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్. అలాగే మా శ్రీరామ్ గారికి, సరే ఆయనతో ఎంతో అనుభవం, నాకు ఎంతో క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్ కానీ మామూలుగా తెలుసు. శ్రీమంతులు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. సో దీంట్లో కూడా చాలా 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 ఏడిపించేశారు, జనాలందరూ ఏడిపించే అద్భుతమైన క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, చాలా చాలా మంచి క్యారెక్టరు. సో అలాగే ప్రతి ఒక్కరికి మంచి వాళ్ళు. నేనంటే ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా ఈ శంభో శంకర్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతా. 100% అవుతుంది. 29వ తారీఖున గ్యారంటీ దొరుకుతుంది. నాకు తెలిసి నేను దాదాపు ఒక 2-3 ఏళ్ళ నుంచి ప్రతి సినిమా, పెద్ద సినిమా అంటే బాగా టాప్ స్టార్స్ తప్పితే కొంచెం రీజనబుల్గా 10 కోట్లు పెట్టిన సినిమాలు, 15 కోట్లు పెట్టిన, 20 కోట్లు పెట్టిన సినిమాలు కూడా రిలీజ్కి త్రూ వాళ్ళ ద్వారా చేద్దాం, త్రూ వీళ్ళ ద్వారా చేద్దాం, లేదా ఇంకో బయర్ సినిమా చేద్దాం, అలా ఓన్ రిలీజ్ చేసుకుని క్యూబ్లు, ఈఎఫ్ఓలు, పిఎక్స్ అవి కూడా సొంతంగా ప్రొడ్యూసర్ పెట్టుకుని రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం 10 రోజులకు ముందుగా అన్ని ఏరియాలో బిజినెస్ చేశాం. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క 5, 10 మంది, 15 మంది వచ్చి
ఈ ప్రోడక్ట్ మీద శంకర్ గారు ఉన్న నమ్మకం మీద, డైరెక్టర్ ఉన్న నమ్మకం మీద, నా నమ్మకం మీద, రమణారెడ్డి గారి నమ్మకం, అందరి నమ్మకం మీద ఈ సినిమా చేశారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయదు ఈ సినిమా. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని, అవ్వాలని, మీ ఆశీర్వాదం అందించాలని, ఈ సినిమా పెద్ద విజయం చేకూర్చాలని ప్రేక్షక దేవుళ్ళందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.